ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి రీసెంట్ టైమ్‌లో పాపులారిటీ ఫుల్‌గా వచ్చింది. ఈ టీమ్‌కి నిక్‌నేమ్ కూడా ఉంది. అదేమిటంటే ఆరెంజ్ ఆర్మీ. ఎస్ఆర్‌హెచ్ ఈ టీమ్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అంటే వాళ్ళ ప్లేయింగ్ 11 ఏంటి? స్ట్రాటజీ ఎలాగా ఉంటుంది? అసలు ఆడేది మొదటి మ్యాచ్ ఆర్సీబీతో ఉండటం. అది కూడా ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్‌లకు ఫేవరెట్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఆడటం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే మనం ఈ వీడియోలో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. మొదటిసారి ఎవరైనా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఒకప్పుడు బ్యాటింగ్ కంటే బౌలింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టిన ఎస్ఆర్‌హెచ్ టీం ఇప్పుడు గత 2 ఇయర్స్ నుంచి బ్యాటింగ్ అంటే ఏంటో ఐపీఎల్కి చూపిస్తున్నారు. 2024 నుంచి ఎస్ఆర్‌హెచ్ టీం ఫుల్ మాన్స్టర్గా మారిపోయిందని చెప్పాలి. ఎక్కువ స్కోర్ చేయాలంటే ఎస్ఆర్‌హెచ్ టీం తర్వాత ఎవరైనా అని మాట్లాడుకునేలాగా చేశారు. రీసెంట్గా జరిగిన ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ మీటప్ ఈవెంట్లో కూడా ట్రోఫీ కంటే ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు 300 స్కోర్ టార్గెట్ అన్నట్టుగా చెప్పారు. ఇంకా ఐపీఎల్ 2026 సీజన్ స్టార్ట్ మొదటి మ్యాచ్ ఆర్సీబీతో ఉండటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఉండటం చాలా స్పెషల్ అంటున్నారు ఎస్ఆర్హెచ్ టీం. ఒకసారి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిస్ క్లాసిన్, లియామ్ లివింగ్స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, అంకిత్ వర్మ, హర్ష దూబే, బ్రాడన్ కార్స్, హర్షల్ పటేల్, శివం మావి, జయదేవ్ ఉన్నట్కర్. ఈ ప్లేయింగ్ 11తో వెళ్తే పక్కా డామినేషన్ చూపిస్తారు ఆర్సీబీ మీద. వార్ వన్ సైడ్ అవుతుంది కూడా. ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే మొదటిగా టాస్ వేసి బ్యాటింగ్ తీసుకొని సర్టెన్ స్కోర్ బోర్డ్ మీద స్కోర్ పెడితే మామూలుగా ఉండదులే. ఎస్ఆర్హెచ్ టార్గెట్ అయిన 300 స్కోర్ చేస్తే ఇంకా ఆర్సీబీ మీద ఫుల్గా డామినేషన్ చూపించవచ్చు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పిచ్చగా కొట్టేసి ఆడేసి వెళ్ళేవాళ్ళే. ఈసారి కెప్టెన్గా ఇండియన్ ప్లేయర్ అయిన ఇషాన్ కిషన్ కెప్టెన్గా చేస్తున్నాడు. మరియు వైస్ కెప్టెన్గా అభిషేక్ శర్మ ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్లో వీక్గా ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంకి కెప్టెన్గా ఉన్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఇంజురీ కారణంగా కొన్ని మ్యాచ్లు ఆడటం లేదు. అందుకే ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ ప్లేయింగ్ 11లో లేకపోవడం ఎస్ఆర్హెచ్ టీంకి కొంచెం వీక్ అనిపిస్తుంది బౌలింగ్లో. అయితే బ్యాటింగ్ లైనప్లో మెయిన్ ఓపెనర్స్ వాళ్ళకి టీంకి కొండంత బలం అని చెప్పాలి. వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇంకా వాళ్ళని ఆపడం చాలా కష్టం అవుతుంది. బౌలింగ్లో కూడా ప్యాట్ కమిన్స్ లేడన్న ఒక్క మైనస్ తప్ప స్లో బాల్స్ వేసి కంగారు పెట్టే సత్తా ఉన్న ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఉంది. మరి ఎస్ఆర్హెచ్ టీం ఆర్సీబీ మీద గెలిచి ఐపీఎల్ 2026లో వాళ్ళ జర్నీ విన్నింగ్తో స్టార్ట్ చేస్తారా లేదా కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.